ఈయన మనువాదుల ప్రభావంలో పూర్తిగా పడిపోయాడు అని గట్టిగానే చెప్పాను. దానికి గట్టి ఉదాహరణ కూడా చెప్తా. కేరళలో అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడి ముందు నుండి ఒక వీధి పోతుంది. ఆ వీధిలో దళితులు నడవకూడదు అని అక్కడ బోర్డు పెట్టారు. ఆ వీధిలోనే దళితులు నడవకూడదట. వీళ్ళందరూ ఏంట్రా మనల్ని, అది మెయిన్ రోడ్డు, అది కాకుండా ఉంటే మైల్ దూరం తిరిగి తిరిగి పోవాలి, ఇదేంటి మనకి ఇట్లా పెట్టారు అని అందరూ. అయితే ఇది కాదు పద్ధతి, మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ వస్తుంది కదా, అదిగో దున్నపోతు పోతుంది, కుక్క పోతుంది, పంది పోతుంది, అన్ని మంచిగా వీధిలో పోతూనే ఉన్నాయి, మనం మాత్రం పోకూడదని వీడు ఆంక్షలు ఎందుకు పెట్టాడు? పిచ్చా వీళ్లకు, మనం ప్రొటెస్ట్ చేద్దాం, నిరసన తెలియజేద్దామని అందరు జమగూడి అక్కడ చేశారు. చేస్తే ఏముంది, అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? లాఠీ చార్జ్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఎవరిని వాడిని తన్ని తగిలేస్తారు, ఏమి పని జరగట్లే. ఏంట్రా మనం ఇట్లా చేద్దామంటే వాళ్లకు ఒకడెవడో చెప్పాడు, అరే మీరు చేస్తే కాదురా, ఇది ఒక మంచి ప్రముఖమైన వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చుంటే అప్పుడు మొత్తము ప్రెస్ గిస్తూ అంత కలిసి వస్తారు, అప్పుడు దానికి ఒక వాల్యూ పెరుగుతుంది. ఏం చేయాలి మరి, ఎవరి దగ్గర పోవాలి? ఇప్పుడు అందరూ ఏమో దేశ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళంతా స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయేటట్టుంది? అట్లా కాదు, మీరు తమిళనాడు పోండి. తమిళనాడులో అక్కడ పెరియార్ అని ఒక ఆయన ఉంటాడు, ముసలాయన. ఆయన దగ్గరికి పోయి విషయం చెప్పండి, ఆయన ఏం చెప్తాడో అట్లా చేయండి. సరే, వీళ్ళు ఇద్దరో ముగ్గురో కలిసి రైలు ఎక్కి పెరియార్ దగ్గరికి పోయి, అయ్యా మమ్మల్ని ఇట్లా ఊళ్ళో కూడా ఉండనిచ్చేటట్లేదు, అసలు ఆ వీధిలో అది ప్రధాన దాంట్లో నడవకుండా మేము ఎట్లా బతకాలి ఏంటి అని చెప్తే, సరే పదండి నేను వస్తున్నా అని ఆయన వీళ్ళు ఎంబడిబడి వచ్చాడు. వచ్చి ఒక 5-6 రోజులు కూర్చునేసరికి పెరియార్ వచ్చాడు, ప్రెస్ గీస్తూ అంతా ఇక నేషనల్ న్యూస్ అయిపోతుంది కదా. నేషనల్ అది ఢిల్లీ దాకా పోయింది, గాంధీ గారికి కూడా తెలుసు. 10 రోజులైంది, 20 రోజులైంది, ఆయన కదలట్లేదు, ఏం లేదు, ఆంక్షలు తీసేయాలి, అందరికి సమాన హక్కులు ఉండాలి అనేది పెరియార్ డిమాండ్. సరే, అప్పుడు ఏంటండి అక్కడ ప్రళయం జరిగిపోతుంది, ఏం చేద్దాము అని గాంధీకి చెబితే గాంధీ గారు ఏం చేశారు, అట్లా కాదు నేనే వెళ్ళి మాట్లాడతా అని గాంధీ గారు వచ్చారు. అప్పుడు ఈ గుజరాత్ లో ఎక్కడో ఉండుంటాడు, ఎక్కడి నుంచో మొత్తం మీద పెరియార్ ఉన్న చోటికి వచ్చి, అయ్యా ఏంటి ఇది, ఇప్పుడు లేని పని, ఇప్పుడు మనం ఒక దాని కొరకు పోరాడుతున్నాం కదా, ఇప్పుడు మధ్యలో ఇదేంటి మీరు లేవదీశారు అంటే, లేదు ఇప్పుడు అందరు మనుషులు ఒకటే కదా, అందరు మనుషులు ఒకటే అయినప్పుడు ఒకటి ఈ వీధిలో నడవద్దు, ఒకటి నడవచ్చు, ఏంటది? నేను పెద్ద ఎక్కువేం అడగట్లే, మనుషులందరూ ఒకటి, అందరికి సమాన హక్కులు ఉండాలి. అదేదో వాళ్ళు ఇళ్లలోకి రమ్మంటున్నారా, వీధిలో నడుస్తామంటున్నారు, దానికి కూడా మీరు ఇన్ని ఆంక్షలు పెడితే, మీరు వచ్చారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి, లోకల్ గవర్నమెంట్ ఎవరో మాట్లాడి ఒప్పించి అది ఆ బోర్డు తీసేసి ఆంక్షలు ఎత్తివేయమని చెప్పండి అని గట్టిగా చెప్పాడు పెరియార్. ఈ మాట అన్నాక గాంధీ గారు ఒక్క మాట అన్నారు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అయ్యా పెరియార్ గారు, ఈ రోజు వీధిలో నడుస్తామంటారు, రేపు గుళ్ళల్లోకి వస్తామంటారు, అప్పుడు ఎట్లా? దానికి పెరియారు ఏమి సమాధానం చెప్పకుండా, నా డిమాండ్ నేను మీకు చెప్పాను, మీరు చేయగలిగితే అది చేసి పొండి, లేదు నేను ఇక్కడే ఇట్లాగే కూర్చుంటా, రోజు రోజుకు 200 మంది 500 మంది పెరుగుతూ పోతారు ఇక్కడ నా వెనక జనం, అంతకంటే ఏమి జరగదు. ఆ బోర్డు ఆంక్షలు అన్ని తీసేదాకా ఇది మాత్రం ఆగదు. కరాఖండిగా చెప్పినప్పుడు ఇంకా గాంధీ గారికి మరో మార్గం లేక ఆ ఆంక్షలు ఎత్తివేయించి మొత్తం మీద ఏదో చేసి సదుపాయం చేశారు. అంటే ఆయన హరిజనులని పేరు పెట్టినా ఏది పెట్టినా అక్కడ జరిగిన కాన్వర్సేషన్ లో, ఆ సంభాషణలో ఆయన బయటపడ్డాడు కదా. రేపు గుళ్ళోకి వస్తామంటారేమో, రాకూడదా? అసలైతే నా అభిప్రాయం ప్రకారము ఎవరికైతే గుళ్ళోకి వచ్చే అర్హత లేదో వాళ్ళందరూ గుళ్ళని బహిష్కరించండి. ఏముంది అక్కడ, ఏం లేదు. ఇందాక నేను చెప్పిన కథలో లాగా సత్యాన్ని తీసి వాళ్ళు బయట వేసినప్పుడు అక్కడ ఏముంటది, ఏం లేదు. ఇంకా దాని అంటే అక్కడ వాళ్ళు చేసే పోరాటం ఏంటంటే హ్యూమన్ రైట్ గా, ఇప్పుడు వాడికి వెళ్లే హక్కు ఉన్నప్పుడు నాకెందుకు వెళ్లే హక్కు ఉండదు, పురుషుడికి వెళ్ళగలిగే హక్కు ఉన్నప్పుడు స్త్రీలకు ఎందుకు ఉండకూడదు, అయ్యప్ప టెంపుల్ గాని ఇతర గాని, అక్కడ సమాన హక్కుల కోసం జరిగే పోరాటంగా మనం చూడాలి. హేతువాదులుగా మనం చూస్తే అసలు అటు ముఖం చూడకపోతేనే మంచిది. ఏముందని ఆడ వెళ్ళి సాధించేది ఏముంది, ఏమి లేదు. ఆడ ఏమన్నా ఉంటే జనంలో ఉంది, మనుషుల్లో ఉంది. యూ డూ సంథింగ్ ఫర్ దెమ్. జనరల్ అభిప్రాయం ఎట్లా తయారు చేశారంటే, పొద్దున్నే లేచి స్నానం చేసి బొట్లు పెట్టుకొని దేవాలయానికి పోయి వచ్చేవరకు, అబ్బో చాలా మంచివాడు, పండితుడు, వాడికి అక్షరం ముక్క రాదు, 4 శ్లోకాలను అవి తప్ప వాడిని ఇంకేమన్నా అడగండి వస్తుందా?
ఏమి రాదు. బాబా ఆటమిక్ సెంటర్ ఎక్కడుందిరా అడగండి చెప్తాడా? నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అడగండి చెప్తాడా? ఏమి చెప్పలేడు. శ్రీరామన్ ఎవరు అడగండి. జ్ఞానం అంటే ఇది, అది కాదు. అయితే నేను అదే చెప్పేది, మనం ప్రతి దానికి నిర్వచనాలు మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. మార్చుకోవాల్సిందే. అబద్ధ ప్రచారాలను అడ్డుకోవాల్సిందే, తప్పదు. మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాము అనేది అందరూ గుర్తుపెట్టుకో. ఈ ప్రమాదకర పరిస్థితుల్ని ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా బయటపడాలి, మనల్ని మనం, మన తర్వాతి తరాల్ని మనం ఎట్లా అవేర్ చేయాలి అనేది మనమే ప్రణాళికలు రూపొందించుకోవాలి. నిరంతరం చేస్తూనే ఉండాలి. షార్ట్ కట్స్ ఏవీ లేవు.